నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు వినతులు వెల్లువ. ఓపికగా విన్న జనసేన అధినేత. మరోవైపు అధికారులతో సమీక్ష. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం దహనం. విషయాన్ని రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్న వైసీపీ నేతలు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆశ్రయిస్తున్నారు. ఓవైపు తన శాఖలకు సంబంధించిన అధికారులతో మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహిస్తున్న సమీక్షలతో బిజీగా ఉంటూ మరోవైపు ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులు మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది కోరారు. ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరి నుంచి పవన్ కళ్యాణ్ వినతి పత్రాలు స్వీకరించారు. వైసీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు. రాజమహేంద్రవరంలోని వీఎల్పురంలో ఉన్న మార్గాని ఎస్టేట్స్ లోని ఆయన కార్యాలయం దగ్గర ఈ వాహనం ఉంచారు. దీనికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్ కు సమాచారం అందించారు. వెంటనే మాజీ ఎంపీ భరత్ తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని భరత్ పేర్కొన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ధాన్యం కొనుగోలు పౌర సరఫరాల వ్యవస్థపై రైతుల్లోనూ పేదల్లోనూ మరలా భరోసా నమ్మకాలు నింపేందుకు సమన్వయం అంకిత భావంతో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాలు అనుబంధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గత ఖరీఫ్ సీజన్లో నిర్వహించిన ధాన్యం సేకరణ, రబీలో సేకరణ ప్రగతిని జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి మంత్రికి వివరించారు. అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వివరించి విభాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు, విధానాలు వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆ శాఖ మంత్రిగా నాకు అప్పచెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు. ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది, నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనే భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి. వచ్చేది వినియోగదారుడు. దాదాపు 4,47,00,000 మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారు. అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్రస్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా, నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు దీక్ష కూడా చేయడం జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా 4 నెలలు 6 నెలలు వాళ్ళకి డబ్బులు అందించుకోవడం, ఆ రోజు వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేము. కౌలు రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడీ అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను. మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కష్టపడి పాపం పనిచేసేది కౌలు రైతులు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌలు రైతులు. 79% ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం 13 నుంచి 16% చూపిస్తున్నారు. అన్యాయంగా వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి. ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా. వైసీపీ అధికార దాహంతో రాష్ట్రంలో అవినీతికి పాల్పడిందని, పురపాలక సంఘంలో జరిగిన పనులు, చేపట్టిన కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని తేలితే ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. నర్సాపురం ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక సంఘంలో చోటు చేసుకున్న అవినీతి తన దృష్టికి వచ్చిందని, శాఖల వారీగా రివ్యూలు నిర్వహించి లెక్కలు తేలుస్తానని, అవినీతి జరిగిందని తేలితే ఏ ఒక్కరిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. గతంలో మీరు చూపించిన పార్షియాలిటీ అన్నది, పక్షపాతం అన్నది ప్రజలు చూసారు. ఏ రకంగా తీర్పిచ్చారు, ప్రజలు ఏ రకంగా ఆదరించారో కూడా మనందరం కూడా చూసాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా మనం మీ మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఉందో ఈ 31 వార్డులు కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి, ప్రత్యేకంగా మున్సిపాలిటీ అనుకుంటే కంటే శానిటేషన్ విషయం కానీ, లైటింగ్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా అవినీతి లేకుండా, దయచేసి చెప్తున్నా, ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఏ మాత్రం అవినీతి కనపడినా చెప్తున్నా, ఇటు ఆఫీసర్లకు చెప్తున్నా, ఇటు పొలిటికల్ లీడర్స్ చెప్తున్నా, ఎవరిని కూడా వదిలేదు ఉండదు, మర్యాదకి చెప్తున్నది. ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసే పరిస్థితి కనపడి చెప్తున్నది. ఏదైనా రాబోయే 5 సంవత్సరాలు కూడా మేము ఏ తప్పిదాలన్నా మీరు ప్రశ్నించారు. మీరు కౌన్సిల్స్ లో ఉన్నారు, మీరు మెజారిటీ పీపుల్ మీరు ఉన్నారు, అవసరమైతే ప్రశ్నించండి. ఓకేనా? మనందరూ కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఒక మంచి వాతావరణంలో, లేదా మనం అసెంబ్లీలో చూసారు గతంలో 5 సంవత్సరాలు కూడా ప్రజలు చూడలేని విధంగా అసెంబ్లీ 5 సంవత్సరాలు చేశారు. అదేవిధంగా కౌన్సిల్స్ కూడా ప్రజలందరూ కూడా చర్చించుకునే విధంగానే
మనందరూ కూడా ముందుకెళ్ళాలి. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది చెప్తున్నాను. అది ఎందుకంటే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనందరి సమిష్టితో మీరు ఆల్రెడీ మొదటి వచ్చున్నారు. మరి మాలో ప్రతిపక్షం ఉన్న ఆ రోజు ప్రతిపక్షం కౌన్సిలర్స్ కూడా ఈరోజు ఉన్నారు. అందరూ కూడా కలిసి మీరు ఆ రోజు కొంతవరకే మీరు అందరూ కూడా కొన్ని వార్డులకే పరిమితం పనులు చేశారు. మీరు ఆ పరిస్థితి మనం ఇప్పుడు రానవద్దు. ప్రతి ఒక్కరికి ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీలో కౌన్సిలర్స్ ఉన్నారు మీరందరికీ కూడా ప్రతి వార్డు కూడా మనం మంచి పని చేసే విధంగా ప్రజలు మంచి పేరు తెచ్చుకునే ప్రజలు మనందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ త్వరలోనే రివ్యూ చేద్దాం. గతంలో ఏ వర్క్స్ మీద ఏం జరిగినాయో కొన్ని షాపింగ్స్ లో కూడా కొన్ని ఫెసిలిటీస్ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. అవి కూడా ఇంకా రెండుకి పంపులు రెండుకి పెట్టలేదు. మీరు అనవసరంగా మున్సిపాలిటీ ఇన్కమ్ మన వేస్ట్ అవుతుంది. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీరు దాదాపు శానిటేషన్ నిమిత్తం చాలా డబ్బులు వెచ్చించున్నారు మీరు మున్సిపాలిటీ. ప్రతిదీ కూడా రివ్యూ చేసుకుందాం. ఆ రివ్యూలో కూడా మీరు నాకు కమిషనర్ గారు మీరు నాకు పూర్తిగా గతం జరిగిన నేను కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. నేను దాని మీద నీకు మీరందరూ కూడా మీ డిపార్ట్మెంట్ కూడా నాకు దానికి సంబంధించిన మెసేజ్ నాకు పూర్తిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నా కౌన్సిల్ మొదటిసారి వచ్చాను నేను. ఇవాళ నర్సాపురం నియోజక ప్రజలు నియోజకవర్గ స్థాయిలో గతంలో లేని విధంగా కూడా నన్ను నాపై నమ్మకంతో ఈ కూటమికి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాతావరణంలో ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగానే ఈ పరిపాలన మా నాయకత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైనా సరే అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార దాహంతో మనం ముందుకెళ్తే కనుక చూసే ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో మనకి ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి మనందరూ చూస్తున్నాం. అంటే అది ప్రతి ఒక్క మీకే కాదు మనందరికీ కూడా గుణపాఠం. అది దయచేసి అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనందరూ పని చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి బాగుంటుందని తెలియజేసుకుంటూ కార్యక్రమానికి నేను కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిల్ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ కుమార్ విజయం సాధించాలని స్థానిక టీడీపీ నాయకులు పోలేరమ్మ అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ క్రమంలో అమ్మవారి మొక్కు తీర్చుకుంటున్న తరుణంలో ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.